ఉత్తరాంధ్ర ఎలవేలుపు రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన అనకాపల్లి జిల్లా అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి నెల రోజుల జాతర మహోత్సవాలు స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకీ పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర మహోత్సవంలో సందర్భంగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, ఎలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ దంపతులు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర దర్శనార్థమై విచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వీరిని అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ కార్యనిర్వహణ అధికారి యాళ్ల శ్రీధర్, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితుల నడుమ పూర్ణ కుంభంతో మంగళ వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలు కప్పి సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. అనంతరం ఈ మహోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ మైదానంలో అన్నమాచార్య వాగ్దేయి వరదాయిని వ్యవస్థాపకులు తిమ్మాపాత్రుని చక్రవర్తి, జనసేన నాయకులు సకల గోవింద, గండేపల్లి మురళీకృష్ణ సమక్షంలో 29వ రోజు విశాఖపట్నం చందన డాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్యాలు, విజయనగరం అభినయ కళాక్షేత్ర వారిచే కూచిపూడి నాట్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుండి 11 గంటల వరకు సాగిన ఈ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను భక్తి పరవశంలో ముంచెత్తాయి. ముఖ్యంగా విశాఖపట్నం చందన్ డాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించగా, విజయనగరం వారిచే అభినయ కళాక్షేత్ర వారి కూచిపూడి నాట్యాలు ప్రజలను విశ్లేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా అందజేస్తున్న ఉగాది పురస్కారాలకి సెలెక్ట్ అయిన తెలంగాణ జానపద గాయకులు రాంబాబు, జాతీయ అథ్లెటిక్ వెయిట్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ సాధించిన లవ్ కుమార్, ఎంఆర్ఓ లంబా రాజేంద్ర ప్రసాద్లను ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువాలు కప్పి సత్కరించి పట్టు వస్త్రాలు అందజేసి ఉగాది పురస్కారం అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అలరించిన కళాకారులను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జానపద గాయకుడు రాంబాబు గారి జానపద గేయాలను ఆలపించి భక్తులను కట్టిపడేసేలా చేశారు. ముఖ్య అతిథులు మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి నెల రోజుల పండుగ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని, జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో మైదానం ఉత్సవ కాంతులతో కలకల్లాడిందని, ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని అన్నారు. అదేవిధంగా భక్తి సాంస్కృతిక రంగుల కలయికగా నిలిచిన ఈ వేడుకలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ జిల్లాలో ఉత్సవ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు, ఆలయ సహా కమిషనర్ యాళ్ల శ్రీధర్, దేవాదాయ శాఖ డీసీఎస్ సుజాత, జిల్లా ఏసీ సుధారాణి, ఆలయ ధర్మకర్తలు సూర్య సతీష్ కుమార్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు, కాన్రేగుల రాజారావు, మజ్జి జానకి శ్రీనివాసరావు, కొడుకుల శ్రీకాంత్, ఎర్రవరపు సంతోష్ కుమారి, నాగేష్, వడ్డాది మంగా, కోనేటి సూర్యలక్ష్మి, పైడ్రాజు తదితరులు పాల్గొన్నారు.
परमित्यनुशीलयतो मम खिन्नशिरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते 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 जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मधु मधुरे मधुकैटभवञ्जी कैटभवञ्जी दासदते जय जय हे महिषा